Hi guys, first of all thanks for being here in my YouTube channel. So dear students, ఈ వీడియోలో మనం ట్రిగనోమెట్రిక్ సంబంధించి పార్ట్ 2 అయితే చెప్పుకోబోతున్నాం. సో ఆన్లైన్ క్లాసెస్ ఫర్ 10th క్లాస్ ఎవరికైనా కావాలి అనుకున్నట్లయితే పేమెంట్ చేసి నాకు స్క్రీన్ షాట్ పెట్టండి. ఆల్రెడీ కొన్ని ఫ్రీ క్లాసెస్ అనేవి పెట్టాను, ఆ క్లాసెస్ చూసి డిసైడ్ చేసుకోండి. ఇది కూడా మనకు ఫ్రీ క్లాస్, ట్రిగనోమెట్రిక్ సంబంధించి ఎంటైర్ టోటల్ టాపిక్ అనేది ఫ్రీగా పెడతాను. అంతే డీటెయిల్డ్గా ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి ఉంటాయి. ఎవరికైనా కావాలనుకున్నట్లయితే కింద నా నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఇంతవరకే ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. సో క్లాస్లోనికి వెళ్తే వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ట్రిగనోమెట్రిక్ వాల్యూస్ టేబుల్. సో కొన్ని స్పెసిఫిక్ యాంగిల్స్కి 0, 30, 45, 60, 90 ఈ యాంగిల్స్ కి సైన్ వాల్యూ ఏంటి, కాస్ ఏంటి, ట్యాన్ ఏంటి, కాట్, కొసెక్, సెక్ ఏంటో చూద్దాం. అంటే సైన్ 0 ఎంత, సైన్ 30 ఎంత, సైన్ 45 ఎంత, సైన్ 60 అలాగే సైన్ 90 ఎంత అనేది చూద్దాము. మీకు ఇమ్మీడియట్ గా చెప్పగలగాలమ్మా. సైన్ 45 అని అడిగితే 1/√2 అని చెప్పగలగాలి. అలా చెప్తే మీరు స్పీడ్ గా చేయగలరు. ఒకవేళ మీరు చెప్పలేకపోయినా, మీకు అవి రాకపోయినా నో ప్రాబ్లం. ఇప్పుడు మీకు అతి సులభంగా మరి ఇంకెప్పటికీ లైఫ్లో మర్చిపోలేము అన్నట్లు మీకు ఈ టేబుల్ అనేది నేను చెప్తాను. చాలా ఈజీ. మీకు ఎగ్జామ్లో లాస్ట్ పేజ్ బుక్లెట్ ఇస్తే లాస్ట్ పేజీలో పెన్సిల్తో ఈ టేబుల్ మీరు వేసేసుకోవచ్చు. సమ్స్ చేసేటప్పుడు ఎక్కడైనా వాల్యూస్ అవసరం అనుకున్నట్లయితే, లేదా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో ఏపీఆర్ చేసి ఆర్ పాలిసెట్ ఆర్ టీఎస్ఆర్ చేసి రాయడానికి వెళ్ళారనుకోండి, అప్పుడు ఏం చేయొచ్చు, ఆ లాస్ట్లో రఫ్ అంటే మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్లో లాస్ట్లో పెన్సిల్తో ఈ టేబుల్ వేసేసుకుంటే ఏ క్వశ్చన్ ఇచ్చినా ఆన్సర్ చేయొచ్చు. చాలా ఈజీగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఏం లేదమ్మా, ఫస్ట్ ఏం చేస్తారంటే సీరియల్ నెంబర్లు ఇచ్చేయండి. హోల్ నెంబర్స్ 0, 1, 2, 3, 4 వరకు ఇచ్చేయండి. తర్వాత ఇవి అన్నింటినీ కూడా 4తో డివిజన్ చేయండి. బై 4, బై 4, బై 4, బై 4, బై 4. సో ఏం చేశారు, 0 నుండి 4 వరకు నెంబర్స్ ఇచ్చారు. 0, 1, 2, 3, 4. సో అందులో మాక్సిమం నెంబర్ 4 కాబట్టి అన్నింటినీ కూడా 4తో డివిజన్ చేయండి. సో ప్రతి దానికి రూట్ అప్లై చేయండి. రూట్ 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 రూట్. సో ఇలా అప్లై చేశారా? ఇప్పుడు వీటిని సింప్లిఫై చేస్తే వచ్చినటువంటి వాల్యూస్ సైన్ వాల్యూస్. అంటే ఎలా చేస్తాను చూడండి అమ్మా. √0/4 అని ఉందా? సో √0/4 అంటే √0/4 అంటే 0. సో √0 అంటే 0. అది అంటే సైన్ 0 ఎంతమ్మా? 0. మరి సైన్ 30 దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాము? √1/4 అంటే దీని అర్థం √1/√4. మరి √1 అంటే 1/√4 అంటే 2. సో మనకి సైన్ 30 ఎంత వచ్చింది? 1/2. చూసారా? మరి దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాము? √2/4 దట్ ఈజ్ ఈక్వల్ 2 1s are 2 2s are అంటే √1/√2. సో √1 అంటే 1/√2 అంటే అట్లాగే ఉంచేయండి. సో 1/√2 సైన్ 45 1/√2. నెక్స్ట్ √3/4 దీన్ని ఎలా సింప్లిఫై చేస్తాము? √3/4 ఈజ్ ఈక్వల్ టు √3/4. సో √3 అంటే అట్లాగే ఉంచేయండి. √3/√4 అంటే 2. సో √3/4 సైన్ 60 అనేది √3/4. నెక్స్ట్ 90ని ఎలా సింప్లిఫై చేస్తాం చూడండి. √4/4 అంటే 4కి 4 క్యాన్సిల్. √1 అంటే 1. చూసారా ఎంత ఈజీయో. సైన్ వాల్యూస్ ఎలా వచ్చాయో అర్థమైందమ్మా. ఏం చేసాము గుర్తుపెట్టుకోండి. 0, 1, 2, 3, 4 వరకు నెంబర్స్ ఇవ్వాలి. మాక్సిమం నెంబర్ 4 కాబట్టి అన్నింటినీ 4తో డివిజన్ చేయాలి. ప్రతి దానికి రూట్ అప్లై చేయాలి. తరువాత సింప్లిఫై చేస్తే వచ్చేవి ఏ వాల్యూస్? అవి సైన్ వాల్యూస్. 0, 1/2, 1/√2, √3/2 అండ్ 1 అలా గుర్తుపెట్టుకోవాలి మీరు. అవి 0, 1/2, 1/√2, √3/2, 1 అని బ్రెయిన్ లో గుర్తుపెట్టుకోవాలి. మీకు ఏంటంటే 0, 30, 45, 60, 90 అనేవి ఆటోమేటిక్ గా ఉండాలి గుర్తులో. అప్పుడు వెంటనే 0, 1/2, 1/√2, √3/2, 1 అని గుర్తుకొచ్చేయాలి. అంటే 0, 1/2, 1/√2 అంటే 45 అలా గుర్తుకొచ్చేయాలి. అలా గుర్తుకొచ్చేస్తే వెంటనే మీకు స్పీడ్ అయిపోద్ది అనమాట సమ్స్ చేయడం. అవి గుర్తుపెట్టుకోండి. గుర్తుకి రాదు అనుకున్న వాళ్ళకి టేబుల్ ఎలా వేయాలని నేర్పించాం. ఇది ఓకే కదా అందరికి? అంటే ఇది ఇంకెప్పటికైనా మర్చిపోతారా? ఇది వేయడం ఏమైనా కష్టమా? కష్టం కాదు కదా. ఇవి నేర్చుకున్నారా?
ఇప్పుడు మిగతావి ఇంకా ఈజీ, వీటిని సింప్లిఫై చేసాం కానీ మిగతా సింప్లిఫై కూడా చేయనవసరం లేదు. వెరీ సింపుల్. చూడండి అమ్మా, కాస్ యొక్క వాల్యూస్ కావాలి అనుకున్నట్లయితే మనం రివర్స్ లో వేసుకుంటూ వచ్చండి. అటు నుండి ఇటు 1 √3/2 1/√2 1/2 0 అయిపోయింది. మరి ట్యాన్ వాల్యూస్ సార్ ఇంతకు ముందే మాట్లాడాము, ఇంతకు ముందు వీడియోలో. ట్యాన్ అంటే సైన్ బై కాస్, అంటే సైన్ బై కాస్ అంటే ట్యాన్ 0 డిగ్రీలు కావాలంటే సైన్ 0 డిగ్రీస్ బై కాస్ 0 డిగ్రీస్. ఇక్కడ చూడండి సైన్ బై కాస్ ఇవ్వండి బై 0/1 అంటే ఎంతమ్మా, 0/ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. తర్వాత 1/2/√3/2 చూడండి 1/2/√3/2. సో డినామినేటర్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి పైన 1 మిగిలింది, క్రింద √3 మిగిలింది, 1/√3. తర్వాత 1/√2 1/√2 1/√2/1/√2 డినామినేటర్ రెండు క్యాన్సల్, 1/1 అంటే 1. సో దిస్ ఈజ్ 1. నెక్స్ట్ ఏముందమ్మా చూడండి ఒకసారి. నెక్స్ట్ ఏముంది √3/2 డినామినేటర్ రెండు 2 క్యాన్సల్. సో √3/1 is nothing but √3. సో √3. నెక్స్ట్ 1/0 ఎప్పుడైనా డినామినేటర్ లో 0 ఉంటే అన్డిఫైన్డ్ గుర్తుపెట్టుకోండి, లేదా ఒక్కోసారి ఇన్ఫైనైట్ అనేస్తాము, అన్డిఫైన్డ్. సో అన్డిఫైన్డ్ అది వాల్యూ అయిపోయిందా. మరి ఇప్పుడు కాట్ వాల్యూస్ కావాలనుకోండి రివర్స్ లో వేసేయండి. అన్డిఫైన్డ్ తర్వాత √3 1 1/√3 0 చూసారా. నెక్స్ట్ కొసెక్. ఇప్పుడు చూడండి అమ్మా, కొసెక్ అంటే ఏం చెప్పుకున్నాము, సెక్ యొక్క ఇన్వర్స్ అంటే సైన్ యొక్క ఇన్వర్స్. సైన్ ని రివర్స్ చేస్తే వచ్చేదే కొసెక్. సైన్ వాల్యూ 0 ఉంది, సో 0 ఈజ్ నథింగ్ బట్ 0/1 కదమ్మా, ఏమి లేదంటే 1 ఉన్నట్లు, 0/1. దీన్ని రివర్స్ చేయండి 1/0 అంటే ఇప్పుడే నేర్చుకున్నాం అన్డిఫైన్డ్. తర్వాత 1/2 ఉంది, దాన్ని రివర్స్ చేయండి, 1/2 రివర్స్ చేస్తే 2/1 ఈజ్ నథింగ్ బట్ 2. 2/1 అంటే ఎంతమ్మా 2 అయిపోయింది. తర్వాత sin 45 1/√2 దాన్ని రివర్స్ చేయండి, √2/1 ఈజ్ నథింగ్ బట్ √2. సో √2. అలాగే sin 60 √3/2 సో దీన్ని రివర్స్ చేయండి, 2/√3. నెక్స్ట్ 1/1 దీన్ని రివర్స్ చేస్తే ఎంత వస్తాం, మరలా 1/1 ఈజ్ నథింగ్ బట్ 1. సో సెక్. మరి కొసెక్ అంటే ఇప్పుడు ఏం చేయాలి, రివర్స్ చేయండి, 1 2/√3 √2 2 అన్డిఫైన్డ్ ఇదమ్మా. సో ఎంటైర్ టేబుల్ వేయడం ఎంత ఈజీగా ఉందో ఒకసారి చూడండి. ఇంత డీటెయిల్డ్గా మీరు ఇంకెప్పుడు చూసి ఉండరు. సో ఈ విధంగా మీరు టేబుల్ వేయడం అనేది మీకు వచ్చినట్లయితే లైఫ్లో అనేది టేబుల్ మర్చిపోరు. ఈ టేబుల్ని బేస్ చేసుకొని కొన్ని క్వశ్చన్స్ కూడా నేను ఇండైరెక్ట్గా ఎలా అడుగుతాడో కూడా ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేస్తాను, కాబట్టి క్లియర్గా వినండి అమ్మా. అయితే చూడండి ఆడు క్వశ్చన్ ఎలా ఇస్తాడమ్మా, ఏంటని, సో sin A is equal to cos A then find A అంటాడు. గుర్తుపెట్టుకోండి, సైను కాసు ఈక్వల్ అంట, ఏ యాంగిల్ దగ్గర ఈక్వల్ ఒకసారి ఐడెంటిఫై చేయండి అమ్మా. చూడండి సైన్ యొక్క 45 వాల్యూ 1/√2, కాస్ యొక్క 45 వాల్యూ 1/√2 అంటే సైను కాసు ఎక్కడ ఈక్వల్ అయ్యాయి, 45 డిగ్రీస్ వద్ద ఈక్వల్ అయ్యాయి. సో sin A is equal to cos A అంటే A is equal to ఎంతమ్మా 45 డిగ్రీస్. గుర్తు పెట్టుకోండి, వెరీ 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 ఇంపార్టెంట్ బిట్. సిమిలర్లీ యాజ్ టీజ్ గా మరలా టాను కాటు, సో tan A is equal to cot A అయినా సరే 45 డిగ్రీస్ చూసుకోండి. టాను కాటు ఎక్కడ ఈక్వల్ 45 వద్ద. అలాగే సెకండ్ సెక్ కొసెక్, సో సెక్కియే కొసెక్కియే అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా 45 డిగ్రీస్ దగ్గర ఈక్వల్. అదొకటి గుర్తు పెట్టుకోండి. ఇంకోలా అడుగుతాడమ్మా, ఇంకొకలాగా. ఎలా సార్, ఏమి లేదు, sin A is equal to cos B then A plus B is equal to how much? ఎంత ఈజీ చూడండి. ఎలా,
సరే ఇక్కడ ఇప్పుడే చెప్పుకున్నాం సార్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి అంటే సైన్ విలువ కాస్ విలువ ఈక్వల్ అంటే ఎక్కడ ఈక్వల్ అవుతుంది ఓన్లీ 45 డిగ్రీస్ వద్ద ఈక్వల్ అవుతుంది కాబట్టి ఏ వాల్యూ 45 అండ్ ఆల్సో బి వాల్యూ కూడా 45 డిగ్రీస్ మాత్రమే అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ రెండు ఈక్వల్ కాబట్టి ఏ అంటే 45 ప్లస్ బి అంటే 45 ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ చూసారా ఎంత ఈజీగా చెప్పొచ్చు కాంప్లిమెంటరీ యాంగిల్ బేస్ చేసుకునకూడదు ఇంకొక విషయం అమ్మా మీకు ఒక్క సైన్ వాల్యూస్ క్లియర్గా వస్తే చాలమ్మా చాలు ఎందుకు చెప్తాను 0 1/2 1/2 √3/2 1 అని గుర్తుపెట్టుకోండి కాస్ కావాలనుకోండి ఏం లేదమ్మా సైన్ 0 డిగ్రీస్ దేనికి సమానం తెలిసిన కాస్ 90కి సమానం కావాల్సి వస్తే చూసుకోండి సైన్ 0 అన్నా కాస్ 90 అన్నా ఒకటే అవునా సైన్ 0 వాల్యూ కాస్ 90 వాల్యూ ఒకటే అలాగే సైన్ 30 డిగ్రీస్ అన్నా కాస్ 60 డిగ్రీస్ అన్నా ఒకటే చూసుకోండి సైన్ 30 1/2 కాస్ 60 1/2 సరిపోయిందా అలాగే సైన్ 60 అన్నా కాస్ 30 అన్నా ఒకటే కావాల్సి వస్తే చూసుకోండి సైన్ 60 √3/2 కాస్ 30 √3/2 అలాగే ఇప్పుడే చెప్పుకున్నాము సైన్ 45 ఈజ్ ఈక్వల్ టు కాస్ 45 సార్ ఇవి ఎలా గుర్తుంటాయి సార్ మాకంటే అక్కడ కూడా లాజిక్ ఉందమ్మా ఈ రెండు కాంప్లిమెంటరీ అంటే రెండిట్లో యాడ్ చేస్తే ఎక్కడైతే 90 వస్తుందో అక్కడ మాత్రమే ఆ రెండు ఈక్వల్ ఉంటాయి 0ని 90ని ఈక్వల్ చేయండి ఈక్వల్ ఉన్నాయి అంటే సారీ 0 90ని యాడ్ చేస్తే 90 ఏనా కాబట్టి అక్కడ ఈక్వల్ అలాగే 30 60 90 అలాగే 60 30 90 అలాగే 45 45 90 కాబట్టి అలా ఎప్పుడైనా కాంప్లిమెంటరీ అంటే సైన్ 30 కావాలి అండ్ కాస్ 60 కావాలంటే సైన్ 30 చూస్తే సరిపోతుంది కదా ఒకవేళ మీరు బైహార్ట్ చేయలేకపోతే లాజిక్ అది ఆ విధంగా లాజిక్ బేస్ చేసుకొని మీకు చెప్పవచ్చు సో ఈ టేబుల్ బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు డైరెక్ట్ అడుగుతున్నామా సైన్ 45 కాస్ 60 కనుక్కోమన్నాడు వెంటనే ఏం చేయాలి సైన్ 45 అంటే 1/√2 అండ్ కాస్ 60 అంటే ఎంత చూడండి కాస్ 60 1/2 ఇదే 1/2√2 ఇలా అడుగుతాడు లేదా tan 45 బై అలాగే cot 45 అని అడుగుతాడు దట్ ఈస్ ఈక్వల్ tan 45 అంటే 1 cot 45 అంటే 1 దట్ ఈస్ ఈక్వల్ టు 1 ఈ విధంగా వాల్యూస్ డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసేసి మనం ఈజీగా చెప్పొచ్చు లేదా ఎలా ఇచ్చాడు sin 30 cos 60 ప్లస్ cos 30 sin 60 ఎంత వాల్యూ అన్నాడు ఇప్పుడు ఏం చేయాలమ్మా sin 30 1/2 ఇంటూ cos 60 1/2 ఎందుకు ఇప్పుడే చెప్పుకున్నాం ఈ రెండు ఈక్వల్ అని చెప్పేసి ఒకటి తెలిస్తే మనకు తెలిసిపోద్ది టేబుల్ పక్కన చూసుకోండి ప్లస్ cos 30 √3/2 ఇదిగోండి cos 30 √3/2 మరి ఇది కూడా √3/2 sin 60 కూడా √3/2 1 into 1 1 2 into 2 2 ప్లస్ √3 into √3 అంటే 3 అమ్మ సారీ 2 into 2 4 ఇక్కడ ఓకేనా √3 into √3 అంటే 3 2 2s are 4 యాడ్ చేయండి 1 plus 3 4/4 అంటే 1 దీని వాల్యూ అంతా 1 ఈ విధంగా మీరు డైరెక్ట్ గా వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసేసి వాల్యూస్ ని కనుక్కోవచ్చు అయితే ఇంకో క్వశ్చన్ ఎలా అంటే sin a plus b is equal to sin a plus sin b చెక్ చేయమంటాడు అవుతుందా లేదా అని ఇది అవ్వదు ఒకసారి చెక్ చేసుకోండి ఇటువంటి క్వశ్చన్స్ ఎలా చేస్తారు ఏం లేదమ్మా లెట్ a is equal to 0 b is equal to 30 డిగ్రీస్ తీసుకోండి మీకు నచ్చినవి తీసుకోవచ్చు కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఈ రెండు యాడ్ చేసేటప్పుడు మరలా వాల్యూ మన దగ్గర ఉండాలి అంటే 0ని 30ని యాడ్ చేస్తే 30 వస్తుంది 30 మన దగ్గర ఉంది లేదు ఇదేమో a is equal to 30 తీసుకున్నారు b ఏమో 60 తీసుకోండి పర్వాలేదు ఎందుకు 30 వాల్యూ తెలుసు 60 వాల్యూ తెలుసు ఈ రెండు యాడ్ చేస్తే 90 వాల్యూ కూడా మనకు తెలుసు అంతేగాని ఇది 30 తీసుకుని 45 తీసుకోకూడదు ఎందుకు 30 వాల్యూ మనకు తెలుసు 45 వాల్యూ మనకు తెలుసు కానీ 30ని 40ని యాడ్ చేస్తే 75 వాల్యూ మనకి తెలియదు కాబట్టి అలా తీసుకోకూడదు రెండు యాడ్ చేస్తే మనం సరిపోయినట్లు తీసుకోవాలి కాబట్టి 0 0 ఇక్కడ వేయండి సైన్ a ప్లస్ b అంటే 0 ప్లస్ 30 ఎలా ఇచ్చేసాం ఇది సైన్ 0 ప్లస్ 30 సైన్ 30 దట్ ఈస్ ఈక్వల్ టు 1/2 సైన్ 30 అంటే ఎంతమ్మా 1/2 ఇప్పుడు RHS కి వెళ్దాము RHS సైన్ a అంటే సైన్ 0 ప్లస్ సైన్ b
ఎంత ఇచ్చాడు 30 degrees. సో sin 0 0 ప్లస్ sin 30 1/2. sin 30 ఎంతమ్మా 1/2. ఇప్పుడు యాడ్ చేస్తే ఎంత వచ్చింది 1/2. అంటే ఇక్కడ సరిపోయింది. సో ఇక్కడ ఒక్క దగ్గర సరిపోయింది అని చెప్పేసి అది ట్రూ అనకూడదు, తప్పు. మరొక వాల్యూస్ తీసుకుందాం మనం. ఏది 30 degrees 60 degrees తీసుకుందాం. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకున్నామా 30కి 60కి ఒకసారి చెక్ చేసుకోండి. సైన్ a ప్లస్ బి అంటే 30 ప్లస్ 60 LHS. సైన్ 90 దట్ ఈస్ ఈక్వల్ సైన్ 90 ఎంతమ్మా 1. ఇప్పుడు RHS ఏంటి సైన్ ఏ అంటే సైన్ 30 ప్లస్ సైన్ బి అంటే సైన్ 60. సో సైన్ 30 1/2 ప్లస్ సైన్ 60 √3/2. 1 ప్లస్ √3/2 ఈక్వల్ గా వచ్చిందా? రాలేదు. సో సైన్ ఏ ప్లస్ బి ఇస్ నాట్ ఈక్వల్ టు సైన్ ఏ ప్లస్ సైన్ బి అలా చెక్ చేసుకోవాలి. అయితే ఒక వాల్యూకి వచ్చిందని చెప్పేసి ఈక్వల్ అని చెప్పకూడదు. అటువంటప్పుడు మనం ఆ జీరో వాల్యూ తీసుకోవటం మానేయాలి. ఓకేనా? సో ఇది టేబుల్ బేస్ చేసుకొని ఇన్ని విధాలుగా క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. తర్వాత మీ కాన్సెప్ట్ ఏమిటి అంటే ట్రిగనోమెట్రిక్ ఐడెంటిటీస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. దాన్ని బేస్ చేసుకొని కూడా ఇండైరెక్ట్ సమ్స్ ఉంటాయి. అది అయిపోతే మనం టోటల్గా 1/1 సమ్స్ చేసుకుంటూ వచ్చేస్తాం. 2 మార్క్స్ 4 మార్క్స్ అలాగే 8 మార్క్స్ సమ్స్ చేసుకుంటూ వద్దాం. తరువాత క్లాస్ అనేది ఈ అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఐడెంటిటీస్ అనేది ఇంటర్మీడియట్లో కూడా మీకు వస్తాయి. డైరెక్ట్గా ఐడెంటిటీస్ కాకుండా వాటి యొక్క అప్లికేషన్స్ కూడా ఎలా ఉంటాయని నేను డీటెయిల్గా చెప్తాను. కాబట్టి ఆ క్లాస్ కూడా మిస్ కావద్దు. మిస్ కాకుండా ఉండాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆన్లో పెట్టుకోండి. పెట్టుకున్నట్లయితే మీకు నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మరొక ఇంపార్టెంట్ మీ ముందుకు వస్తాను. బాయ్.